టన్నెల్ వద్దకైతే ప్రతిరోజు కూడా మంత్రులైతే ఇటు బేగంపేట నుంచి శ్రీశైలం ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ వద్దకైతే ప్రతిరోజు కూడా హెలికాప్టర్ పర్యటన చేస్తున్నారు. మరి అక్కడ గెస్ట్ హౌస్ ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోవట్లేదు. మంత్రులు అంటే విహారయాత్రకు వెళ్తున్నారని చాలా పెద్ద ఎత్తున అయితే మరి సోషల్ మీడియా వేదికనైతే ఒక ట్రెండ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర మాధ్యమాల్లో కూడా వీళ్ళు మంత్రుల పట్లనైతే పూర్తిగా ఏదైతే వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వాస్తవం మరి మంత్రులకు సంబంధించి మరి పూర్తి మొత్తంలో ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఇక ఆడ జరిగినటువంటి ఘటనను కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దాన్ని అంటే సాకుగా చూపెడుతూ అందులోనే హెలికాప్టర్లోనే చాలా వరకు మీడియా ప్రముఖులను కూడా తీసుకువెళ్తూ వాళ్ళతో ఇంటర్వ్యూ ఇప్పించుకుంటూ ఒక ఏదైతే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సృష్టించుకోవడానికైతే వీళ్ళు తాదాలాడుతున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి 8 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మరి వాళ్ళ గురించి పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఇప్పటికీ 8 రోజు అవుతుంది, అంటే నిన్నటికి వారం రోజులు అయిపోయింది, ఇప్పటికీ 8 రోజులు నడుస్తుంది. మరి వాళ్ళ గురించి సమాచారం ఇప్పటికి కూడా తెలియలేదు. మంత్రులు పూర్తి మొత్తంలో అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆరా తీసి ఇంకేం చేస్తే బాగుంటుంది అనే విషయాలపై అయితే మాట్లాడాల్సి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఇక్కడికి తిరగడం పట్లనైతే దానికి ప్రజాధనాన్ని అయితే పూర్తి దుర్వినియోగం చేయడం పట్లనైతే చాలా వరకు అయితే విమర్శలు అయితే తావిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక గాలి మోటార్ ఖర్చే తడిసి మోపాడు. ఎస్ఎల్బిసి ప్రమాదం తర్వాత రాష్ట్ర మంత్రుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సహాయక చర్యలపై నిమగ్నం కావాల్సిన నేతలు హెలికాప్టర్లో చక్కర్లు కొట్టడానికే పరిమితమయ్యారనే చర్చ జరుగుతుంది. హైదరాబాద్ నాగర్ కర్నూలు మధ్య రాకపోకలు సాగిస్తూ భారీ మొత్తంలో ప్రజాధనాన్ని వృధా చేశారు. 7 రోజుల్లో దాదాపు 20 సార్లు పైన హెలికాప్టర్లో తిరిగారు. మంత్రులకు హెలికాప్టర్ ప్రయాణాలపై ఉన్న సోయి అందులో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలపై లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అంటే వారం రోజులు, అంటే నిన్నటి వారం రోజులు జరిగింది. మరి వారం రోజులో సుమారు 20 సార్లకు పైగా బేగంపేట నుంచి అక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి టన్నెల్ వద్దకైతే 20 సార్లు ప్రయాణం చేసిరు. మరి 20 సార్లు ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమున్నది, దానికి హెలికాప్టర్ని వాడుకోవాల్సిన అవసరం ఏమున్నది? హెలికాప్టర్లో మీడియా ప్రతినిధుల చేత ఇంటర్వ్యూలు తీసుకోవడమో లేకపోతే వాయిస్ తీసుకోవడమో బయట తీసుకోవడమో చాలా వరకు అయితే వీళ్ళు ఆ యొక్క పొలిటికల్ స్టంట్కే హెలికాప్టర్లను యూజ్ చేస్తున్నారు. ఆ హెలికాప్టర్లో ఎక్కేటప్పుడు కావచ్చు, దిగేటప్పుడు కావచ్చు, మొత్తం వీడియోలు తీసుకొని దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళే పెద్ద గొప్పగాడ తట్టబట్టి మొత్తం కూడా మట్టి మోసినట్టు ఆ లెవెల్లో బిల్డప్లు అయితే ఇస్తున్నారు. మనం చాలా సందర్భాల్లో చూసిన ఈ మధ్యకాలంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొందరు మంత్రులు కావచ్చు, అంటే కొంతమంది అందరూ అని చెప్పట్లేదు, కొంతమంది మంత్రులు, అదేవిధంగా చూసుకుంటే ఒక ఎమ్మెల్యే, అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కూడా కొద్ది దూరం అంటే సుమారు ఒక 7 అడుగులు 8 అడుగులు లోపలికి వేసిండు, మళ్ళీ 7 అడుగులు 8 అడుగులు బయటకు వేసిండు. ఆ లోపలనే ఒక వీడియో తీసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ సాంగ్ వేసుకొని మొత్తం కూడా ఒక ఎమోషనల్గా పండించేటట్టు, ఆయనకు ఏదో పెద్ద సింపతి వచ్చేటట్టు దాన్ని రాజకీయంగా వాడుకున్నాడు తప్ప అక్కడ ఆయన చేసిన పని ఏం లేదు. మరి అక్కడ ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి మరి కొన్ని మైనింగ్స్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించి కంపెనీలను కూడా అక్కడ ఇన్వాల్వ్ చేసిన దాఖలాలు లేవు. కేవలం ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, నేవీ, ఆర్మీ, భద్రతా దళాలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే సింగరేణికి సంబంధించిన రెస్క్యూ టీంలే పనిచేసినాయి తప్ప వాళ్ళ సొంత సంబంధించి మైనింగ్ కంపెనీ నుంచి ఒక్క రెస్క్యూ టీం కూడా తీసుకొచ్చి మరి ఏం జరిగిందనే అంశాల మీద మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. ఇక చూద్దాం, మరి గంటకు 1,50,000, రోజుకు 8 లక్షలు, 7 రోజుల్లో హెలికాప్టర్ ఛార్జీలే 56 లక్షలు, తిండి సిబ్బంది ఖర్చులు అదనం. ఇక 7 రోజుల్లో వీళ్ళు ఎంత ఖర్చు చేసిరంటే ఒక హెలికాప్టర్కి సంబంధించి ఖర్చే 56 లక్షలు ఖర్చు పెట్టారు. 7 రోజుల్లో 56 లక్షల ఖర్చు హెలికాప్టర్ను వాడుకోవడానికి మాత్రమే, ప్రయాణాలకు మాత్రమే 56 లక్షలు ఖర్చు పెట్టారు. మరి సిబ్బంది కావచ్చు, ఇతర ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అన్ని ఖర్చులు కూడా అదనం. అంటే హెలికాప్టర్ రావాలంటే మినిమం ఒకలో ఇద్దరు పైలట్స్ ఉండాలి, దానికి సంబంధించి ఆ సిగ్నలింగ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఖర్చులు మళ్ళీ అదనంగానే ఉంటాయి. ఇక దీనికి సంబంధించి బేగంపేట నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరడం, అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు తిరుగు ప్రయాణం. ఇక వీళ్ళు మంత్రులు ఏం చేస్తారంటే హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేట విమానాశ్రయంలో అక్కడ హెలికాప్టర్ ఎక్కుతారు. ఏ టైం కంటే 10:30కు మంచిగా టిఫిన్లు చేసి, లంచ్లు చేసి, టీలు తాగి, కాఫీలు తాగి 10:30కు అక్కడ హెలికాప్టర్ ఎక్కుతారు. అక్కడ నుంచి ఏదైతే ఎస్ఎల్బిసి ఘటన దగ్గరికి వెళ్తారు, మళ్ళీ అక్కడ 6 గంటలకే తిరుగు ప్రయాణం పెడతారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారుల లెక్క ఏదైతే సచివాలయంలో కావచ్చు, కలెక్టరేట్లో కావచ్చు, వివిధ శాఖల్లో ఏదైతే జాబులు చేసే అధికారులు ఎట్లుంటారో ఆ రకంగా వీళ్ళు
కాలయాపన అయితే చేస్తున్నారు. అంటే 10:30 నుంచి 6 గంటల లెక్క అంటే షిఫ్టింగ్ టైమ్స్ పెట్టుకున్నారు వీళ్ళు. అంటే నేను ఈ టైం వరకు అక్కడ అందుబాటులో ఉంటా, ఓ నలుగురు అధికారులతో మాట్లాడినట్టు చేస్తా, దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకుంటాం. మళ్ళీ ఒక పక్క చూసుకుంటే ఒక నలుగురు ఐదుగురుకు ఏదైతే మీడియా ప్రతినిధులకు వాళ్ళ తరపున ఉన్నటువంటి ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇచ్చేం చేస్తారు అక్కడ పూర్తిగా అక్కడ జరిగిన సంఘటన మొత్తం కూడా పక్కన పెడతారు. కేవలం ప్రతిపక్షాలు రాజకీయాలు మాత్రమే మాట్లాడడానికి అది వేదిక ఏర్పరచుకున్నారు తప్ప అందులో మరి నిజంగా 8 మంది కార్మికులు మొత్తం కూడా మరి వాళ్ళ ప్రాణాలతో ఉన్నారా, లేకపోతే ఇంకా కొట్టుమిట్ట ఆడుతున్నారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనే అంశాల మీద ఏమాత్రం సోయలేదు. అక్కడ చేపల కూర వండుకోడు, లేకపోతే చేపల కూర తెప్పించుకోడు, దావతులు చేసుకుడు, ఇలాంటి అంశాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు తప్ప అక్కడ మరి నిజంగా వాళ్ళు పాపం అంటే మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు తీసుకురావడం కోసం వాళ్ళు అహర్నిశలు కృషి చేసినటువంటి కార్మికులు, అంటే వాస్తవంగా వాళ్ళు ఏ రాష్ట్రం బిడ్డలైనా కూడా మన తెలంగాణకు నీళ్ళు తీసుకురావడానికే, మన తెలంగాణ సస్యశ్యామలం చేయడానికే వాళ్ళు పూర్తి మొత్తంలో ప్రయత్నం చేసి ప్రాణాలు పణంగా పెట్టారు. మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయాలి? 24 గంటలు అక్కడనే క్యాంప్ టెంట్లు వేసుకొని అవసరమైతే అక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, సరే గెస్ట్ హౌస్లు అనేది పక్కన పెడదాం, ఇంకా వీళ్ళకు అందుబాటులో ఉండేటట్టు అక్కడ ఒక క్యాంపెయిన్ వేసుకొని అక్కడ ఉండి 24 గంటలు ఉండి పర్యవేక్షించి ఏం జరుగుతుంది అంశాల మీద మాట్లాడి, ఇంకా ఏమైనా మ్యాన్ పవర్ అవసరం ఉంటే అనే అంశాల మీద పూర్తి మొత్తంలో వీళ్ళు ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పూర్తి మొత్తంలో ఒక మీడియా ముందటనే ప్రకంపనలు సృష్టించారు తప్ప వీళ్ళు అక్కడ చేసేది ఏం లేదు. ఇక మళ్ళీ 10:30 నుంచి 6 గంటల వరకు డ్యూటీ టైం వీళ్ళది. ఇక ఎస్ఎల్బిసి టన్నెల్ కట్టిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మంత్రుల హెలికాప్టర్ల తిరుగుళ్ళు. ఇక ప్రతిరోజు కొంతమంది మీడియా ప్రతినిధులకు ఛాన్స్. ఇక మనం చెప్పినాం కదా, వీళ్ళు ఏం చేస్తారంటే మీడియాలో ఉండేటువంటి ప్రతినిధులను కూడా హైదరాబాద్ బేగంపేట నుంచి టన్నెల్ వద్దకు కూడా తీసుకుపోతున్నారు. కొన్ని ప్రముఖ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళకు ఏదైతే వాళ్ళ స్వరం వినిపించే ఛానల్ ఉంటాయి కదా, కొన్ని వాళ్ళ జోగుడు ఛానల్లో ఇంకో రకంగా అనుకోవచ్చు. మరి ఆ ఛానల్ కూడా ఆ హెలికాప్టర్లో పోతున్నారట. ఆ హెలికాప్టర్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళని మరి కింద రికామ్ లేదో, వీళ్ళకు నిద్రపోతున్నారో పోతలేరో, మరి నిర్విరామంగా పనిచేస్తున్నారో, మరి ఏం చేస్తున్నారో అర్థం కాదు. కానీ హెలికాప్టర్లో కూడా ఇంటర్వ్యూలు చేసుకుంటా పోకుండా వస్తున్నారు. అంటే ఎంత వీళ్ళు ఏదైతే ప్రమోషన్ కోసం ఏమాత్రం పాకులాడుతున్నారని అర్థమవుతుంది. ఇక అక్కడే గెస్ట్ హౌస్లు ఉన్న హైదరాబాద్కు చెక్కూర్లు. ఒకవేళ ఎస్ఎల్బికి సంబంధించి కూడా గెస్ట్ హౌస్లు అక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ అవి మీకు అందుబాటులో లేకున్నా, లేకపోతే అవి కొద్దిగా ఖరాబ్ అయినా, మీరు ఉండలేకపోయినా కూడా పక్కనే శ్రీశైలం కూడా ఉంటే, శ్రీశైలంలో కూడా చాలా మంచి కాటేజీలు ఉంటాయి. ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. మరి అవన్నీ వినియోగించుకోవచ్చు కదా, ప్రభుత్వమే కదా డబ్బు కట్టేది మీకు మొత్తం కూడా, మీకు సఫర్యాలు చేసేది కూడా మొత్తం ప్రభుత్వం చెందినటువంటి సిబ్బందే కదా. మీకు ఎందుకు ఇబ్బంది? హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉంటుంది, మళ్ళీ పోవాల్సిన అవసరం ఉంటుంది. సుమారు 56 లక్షలు ఖర్చు పెట్టిరంటే మీరు ఎంత గొప్పలో అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కొక్కరు హాస్పిటల్లో పోండి డబ్బులు లేక చచ్చిపోతుంటే, మీరు ఒక్కొక్క వైపు పురుగులన్నం తిని విద్యార్థులు చచ్చిపోతుంటే, మీరు ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం ఏ మొత్తంలో చేస్తున్నారు. ఒకవైపు కాలికుండలు అంటారు, ధనం మొత్తం లేదంటారు, అప్పుల పాలైన తెలంగాణ పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు. మరో పక్క ఇట్లా 56 లక్షలు 66 లక్షలు, ఇక మీకు లెక్కలేదు పత్రం లేదు. ఇక ఈ ఎస్ఎల్బిసి వాళ్ళు చిక్కుకుండే మంచిగా బాబు, మేము రోజు పోయచ్చుడు అవుతుంది, మంచిగా మేము విహారయాత్రలు చేస్తున్నాం, మంచిగా మేము ఇది ఒక రాజకీయంగా ఎమోషనల్ వండించుకుంటున్నాం అని ఒక ఆర్భాటానికి అయితే వీళ్ళు కృషి చేస్తున్నారు. ఇక వీళ్ళతో వచ్చింది ఏమన్నా ఉంటుందా అంటే ఏముండదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక చూడొచ్చు ఒకసారి ఎన్నిసార్లు వేరు, రోజుకి ఎన్నిసార్లు పోతున్నారు, ఎన్నిసార్లు వస్తున్నారు అనేది ఒకసారి ఇక్కడ చూడండి. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక హైదరాబాద్ నుంచి బేగంపేట నుంచి ఏది శ్రీశైలం నుంచి బేగంపేట, ఇక రోజుకు 2 సార్లు ఇక మొత్తానికైతే ఎన్నిసార్లు వేరు, ఇక 20 సార్లు వేయినట్టయితే ఇక ఇక్కడ మొత్తం కూడా ఉన్నది. ఇక ప్రతిసారి కూడా అంటే ఒక్కోసారి సుమారు హెలికాప్టర్ కనుక హైదరాబాద్ బేగంపేట నుంచి శ్రీశైలంలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర ఏరుకోవాలంటే సుమారు 8 లక్షల ఖర్చు అవుతుంది. అంటే గంటకు నాకు తెలిసి ఒక 80,000 నుంచి 1,00,000 రూపాయలు గంటకే కేటాయిస్తారు వాళ్ళు. అంటే గంటకు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక రోజు మొత్తం వీళ్ళతోటి హెలికాప్టర్ స్పెండ్ చేయాలంటే సుమారు 8 లక్షల వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, ఇది హెలికాప్టర్ సంబంధించిన డిపార్ట్మెంట్కు. అంటే వీళ్ళు సుమారు ఇప్పటికి 20 సార్లు వేరు ఎన్ని లక్షల ఖర్చు అయి ఉంటుంది అంటే అర్థం చేసుకోవాలి. అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఈ డబ్బులు అంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంది. ఎస్ఎల్బిసి ప్రమాదం ఫిబ్రవరి 22న చోటు చేసుకుంది. ఆ రోజు నుంచి
జిల్లా అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉంది. రెస్క్యూ టీమ్స్ తమకు శక్తిని మించి ప్రయత్నిస్తున్నామన్నాయి. అందులో చిక్కున్న 8 మందిని క్షేమంగా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నాలేవి ఫలితాలను తీసుకురావడం లేదు. ఇక అక్కడ ఉన్నటువంటి చాలా వరకు రెస్క్యూ టీమ్స్ అయితే చాలా పెద్ద ఎత్తున అయితే కష్టపడుతున్నారు. వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు కూడా సాధ్యమైనంత లోతు వరకు వెళ్తున్నారు, లోపటి వరకు వెళ్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తున్నారు, మళ్ళీ లోపలికి వెళ్తున్నారు. చాలా వరకు అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ప్రాణాలను కూడా పణంగా పెట్టి లోపలికి వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఎంత శ్రమించినా కూడా లోపల ఉన్నటువంటి ఏదైతే శిథిలాల కింద చిక్కుకోవడం, మరో రకంగా చూసుకుంటే మొత్తం కూడా వెలికి తీయలేకపోతున్నారు. వాస్తవంగా రియల్ చెప్పాలంటే సింగరేణికి సంబంధించిన రెస్క్యూ టీం ఏదైతుందో ఆ బృందం కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ సాహసమైన పనులు అయితే చేస్తుంది. అక్కడ పూర్తి మొత్తంలో ఎట్లా చేసి తీసుకురావాలనే పనులు కూడా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇక మీద సంబంధించి ఏదైతే సిబ్బంది ఉందో రెస్క్యూ టీంలు కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. దాని యంత్రాంగం సంబంధించిన అధికారులు కూడా పూర్తి మొత్తంలో 24 గంటలు శ్రమిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇట్లా హెలికాప్టర్లను వాడుకొని ఇష్టాలను రాజ్యంగా డబ్బులు మొత్తం వృధా చేసుకుంటా ఇట్లా తిరుగుతున్నారు. ఇక హెలికాప్టర్ సంబంధించి ఇక దేశమంతా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తుంటే వీళ్ళు మాత్రం తమ తిండికి ప్రయాణాలపైన మాత్రమే దృష్టి పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన రోజు నుంచి నేటి వరకు ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకు టంచనుగా హెలికాప్టర్లో బయలుదేరడం, మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ చేరుకోవడం ఓ పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్నారు. వీరు ప్రయాణం ఖర్చులకే రోజుకు 8 లక్షల రూపాయలు అయిపోతున్నాయి. దాదాపు 7 రోజులకు లెక్క వేసుకుంటే 56 లక్షలు ఖర్చు అయింది. అంతేకాదు సిబ్బందికి భోజనాలకు అదనంగా ఖర్చు పెడుతున్నారు. భోజనాల ఏర్పాట్లో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదన్న చర్చ జరుగుతుంది. 56 లక్షలు హెలికాప్టర్కే కాకుండా మిగతా సిబ్బంది అంటే ఏదైతే వీళ్ళకి సంబంధించి ఇది ఒక మంత్రి రావాలంటే మినిమం ఒక 30 నుంచి 40 మంది ఈయన ఎంబడి ఒక మంత్రి ఎంబడి ఉంటారు. అంటే వివిధ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఈయన పర్సనల్ సెక్యూరిటీ కావచ్చు, ఆయన సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళందరూ వస్తారు. సరే వీళ్ళందరూ వస్తే వీళ్ళకి మెయింటెనెన్స్ చాలా వరకు ఉంటుంది. వీళ్ళకు ఒకటి ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, అంటే చాలా అంటే హెలికాప్టర్లో మరి 20-30 మంది 30-40 మంది రోజు పోతున్నారు వస్తున్నారు అంటే అట్లా కాదు. వీళ్ళకు మరి హెలికాప్టర్లు పడేదే దాంట్లో హెలికాప్టర్లు పోయేది పట్టేది నాకు తెలిసి ఒక 10 మంది ఎక్కువ. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడనే స్టే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కూడా రోడ్డు మార్గంలో వెలిచి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి ఫుడ్కు సంబంధించిన ఖర్చులు కూడా సుమారు రోజుకు 2 నుంచి 3 లక్షల ఖర్చు అవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇక ఇట్లా చూసుకుంటే మొత్తానికైతే ప్రతిసారి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీనికి సంబంధించి కూడా అధికారిని కూడా పూర్తి మొత్తంలో దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే చికెన్, మటన్ ఇవన్నీ కూడా చికెన్కి సంబంధించి తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని చేపల కూరలు తెప్పించుకోడు. అక్కడ 8 మంది ప్రాణాలకు కూడా పణంగా పెట్టి వాళ్ళు మొత్తం కూడా శిథిలాల కింద ఉన్నారు. మళ్ళీ పక్క చూసుకుంటే రెస్క్యూ టీమ్స్ కూడా వెళ్తున్నారు. అయినా కూడా వీళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా వీళ్ళు విందులకు విలాసాలకు మాత్రమే ఈ ప్రజాధనాన్ని అయితే పూర్తి మొత్తంలో దుర్వినియోగపరుస్తున్నారని అయితే చాలా పెద్ద ఎత్తున అయితే విమర్శలు ఇస్తున్నాయి. ఇప్పటికే లక్షల ఖర్చు అయితే అయింది, కానీ ఏం లాభం లేదని అయితే చెప్తున్నారు.